వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒక్క అవకాశం ఇవ్వండి, తిరువూరు రూపురేఖలు మారుస్తా. భారత్ చైతన్య యువజన పార్టీ అభ్యర్థి చిలవరపు వెంకటేశ్వరరావు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం బీసీవై పార్టీ అభ్యర్థి చిలకవరపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 23వ తారీఖున బీసీవై పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గ ప్రజలు, అక్కా చెల్లెలు అందరూ లోకల్ వ్యక్తిని నన్ను ఎన్నుకోవాలని, నియోజకవర్గంలో భారత్ చైతన్య యోజన పార్టీ తరపున పోటీ చేయనున్నానని తెలిపారు. ప్రజలు కూడా సహాయం చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు ఉద్దేశంతో వాళ్ళు స్థిరంగా ఉండకపోవడం వల్ల కూడా వీళ్ళు ఆ యొక్క ఓటుని వాళ్ళగా మార్చుకొని మోసం చేస్తున్నారు. మార్పు అనేది ప్రజలు ఎప్పుడైతే రాదో ప్రాంతం ఎప్పుడు వెనకబడే ఉంటుంది. కనుక నేను నా యొక్క ప్రజలకి విన్నవించుకునేది ఏంటంటే, నేను వచ్చినటువంటి పార్టీ ఒక యువకుడి పార్టీ, మంచి విజన్ ఉన్న వ్యక్తి. నేను కేజ్రీవాల్ గారి యొక్క ఆలోచన ప్రకారం వచ్చాను, కానీ ఇండియా కూటమిలో ఒక సీటు కూడా ఇవ్వకపోవడం వలన నేను పోటీ చేయలేకపోయాను. నాకు ఒక ఉద్దేశం ఉంది, నా ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. అదే కాన్సెప్ట్తో అదే ఉద్దేశాలు కలిగినటువంటి రామచంద్ర యాదవ్ గారు మరి రైతు గుర్తు మీద, చెరుకు రైతు గుర్తు మీద ఆయన ముందుకు వచ్చారు. అటువంటి వ్యక్తులతో ఉంటే ఆయన ఉద్దేశాలు దరిదాపుగా కేజ్రీవాల్ గారికి దగ్గరగా ఉన్నాయి. నేను చూసినప్పుడు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఈ ఒక వ్యక్తి నాకు ఉపయోగపడతాడు. చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు కలిసినప్పుడు అన్న మన ప్రాంతం వెనకబడిపోయింది, ఉద్యోగాలు కూడా లేవు, సహాయం లేదు, మరి మీరు ఏం చేస్తారన్నప్పుడు ఇది చెప్పాను నేను, నాకు సపోర్ట్ చేయండి. ఉద్యోగాలు మెయిన్. ఆరోగ్యపరంగా చూసుకుంటే ₹1 ఖర్చు పెట్టుకోవడానికి మరి దాచుకుంటే, పిల్లల భవిష్యత్తు కోసం దాచుకుంటే కూడా వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నారు. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి మనుషులకి రకరకాల జబ్బులు వస్తున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక బ్లడ్ టెస్ట్ తప్ప ఏమీ లేదు దాంట్లో. దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే ఈ యొక్క ఆరోగ్యశ్రీ అవసరం లేదు, మన దగ్గరే మంచి ట్రీట్మెంట్ చేసుకొని ప్రజలకి సహాయం పడవచ్చు. కానీ అటువంటి పనులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ మీద వెళ్తే ఏ జబ్బు ఉందో కూడా తెలియదు ప్రజలకి. హాస్పిటల్లో వెళ్ళినటువంటి వ్యక్తులకి మా ట్రీట్మెంట్ అని చెప్పేసి వాళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. యువజన పార్టీ ఈ 175 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది? 130 స్థానాలకి వారు టార్గెట్ పెట్టుకున్నారండి. ప్రస్తుతానికి ఇంకా 24 వరకు టైం ఉంది కాబట్టి ఇంకా అభ్యర్థులు వస్తూనే ఉన్నారు. వారికి కూడా అవకాశం వస్తుందని చూస్తాం. ఈ విధంగా ప్రజలకి ఏం చెప్పాలి? మీ మేనిఫెస్టో ఎలా ఉంది అసలు? మా మేనిఫెస్టో మొత్తం కూడా మీకు ఇచ్చాను నేను, చూడండి. ఏదైతే కేజ్రీవాల్ గారి యొక్క ఉద్దేశం ఉందో, విద్య, వైద్యం, ఆరోగ్యం, డెవలప్మెంట్, ఇవి ముఖ్యంగా ఉన్నాయి మా దగ్గర. అనేక మందికి మరి సమస్యలు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మరి ముఖ్యంగా తిరువూరు చూస్తే మంచినీళ్ళు కూడా కొన్ని తాగుతున్నాయి ఇక్కడ. ఒకప్పుడు చక్కగా వాటర్ ట్యాంక్ నుంచి మార్నింగ్ 5 గంటల నీళ్ళు వస్తే అందులో పట్టుకొని చక్కగా వాటిని ఉపయోగించుకునేవాడు. అటువంటి వ్యవస్థ పాడైపోయింది. కుళాయిలు అనేది దారిలో ఎక్కడ కనపడవు. ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ మీదే మరి వారు జీవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం కావాలి. చదువుకున్న స్టూడెంట్స్కి, ప్రజలకి ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఇంకా అసలు ప్రజల్లో మీ పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుంది ఇంకా రాను? మా మేనిఫెస్టో ద్వారా మేము ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఉన్నామండి. మా మేనిఫెస్టోలో మొత్తం 22 మా యొక్క ఆలోచన పెట్టుకున్నాము. ఇక్కడ చూస్తే ఈ యొక్క తిరువూరు నియోజకవర్గంలోని డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు. కొండూరు మండలం చూస్తే ఎంతోమంది కిడ్నీ బాధితులు ఉన్నారు. మా యొక్క నాయకుడు ఏం చెప్పారంటే 4 మండలాల్లో కూడా డ్రైనేజ్ సిస్టమ్ పెట్టి, హాస్పిటల్ పెట్టి ఆరోగ్యపరంగా మనం ముందుకు తీసుకెళ్దాము. ఎక్కడైతే తాగునీరు లేదో ప్లాంట్లు పెట్టి ప్రజలకి ఏ విధంగా అవసరం ఉందో ఆ అవసరాలు తీర్దామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తారీఖు 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో మేము 23వ తారీఖు, అవునండి, మంగళవారం 23వ తారీఖు మేము నామినేషన్ చేస్తున్నాము. ప్రజల యొక్క ఆశీస్సు కోసం ఎదురు చూస్తున్నాను. తిరువూరు నియోజకవర్గంలో ఎంతోమంది యువత సరైన అవకాశాలు లేక, చదువుకొని జాబులు లేక చాలా కోచింగ్ సెంటర్లు ఎవరైతే స్టార్ట్ చేసి ఈ విధంగా నడుపుతున్నారో వారికి మేము చేయూతనిస్తాము. మా తరపు నుంచి ఫండ్స్ తీసుకొచ్చి చదువుకునే యువతకి ఉచిత విద్యను అందించి వారి యొక్క నైపుణ్యతను బట్టి ఉద్యోగాలు పొందేలాగిన ప్రైవేట్ కంపెనీస్ కానీ లిమిటెడ్ కంపెనీస్ కానీ తీసుకొచ్చి వారి యొక్క భవిష్యత్తుని మేము మరి సస్యశ్యామలం చేయాలని ఆలోచనతో ఉన్నాము.
మరి ఎంతమంది వస్తారు, ఎవరు వస్తారు అనేది నాకు రేపు ఈవినింగ్ తెలుస్తుంది. అధిష్టానాన్ని తెలియజేయడం జరిగింది. మా నాయకుడు చెప్పాము, ఆయన అన్నారు ఇక్కడి నుంచి మేము కొంతమందిని మీకు సపోర్ట్గా పంపిస్తాము, మీడియా కూడా వస్తుంది, మీకేం పర్వాలేదు, మేము మీ వెనక ఉంటామని చెప్పారు. అది నేను మీకు మీడియా వరకు తర్వాత తెలియజేస్తాను. పార్టీలు మారినా, పాలకులు మారినా, అభివృద్ధిలో మాత్రం వెనకంజలో ఉంది. మీలాంటి చదువుకున్న వ్యక్తులు ప్రజల్ని చైతన్యపరిచి ఫామ్ చేసి అసెంబ్లీకి అడుగుపెడితే అసలు మీరు ఏం చేస్తారు? మీడియా వారికి నా తిరుగూరు నియోజకవర్గ సోదరుమణికి నా నమస్కారాలు. నేను ఈ యొక్క నియోజకవర్గంలో గెలిపిస్తే రామచంద్ర యాదవ్ గారితో మాట్లాడే విధంగా ఆయన నేను ఒక యువకుడిని, నేను 500 కంపెనీలతో టైప్ అయి ఉన్నాను. నిరుద్యోగులు అనేవాళ్ళు ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఈ యొక్క చదువుకున్న వాళ్ళకి న్యాయం చేయాలి. హాస్పిటళ్ళు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ అనేవి వాళ్ళు చేయట్లేదు, సరైన ట్రీట్మెంట్ లేదు, ట్రీట్మెంట్ లేవు దాంట్లో, వాటన్నిటి కూడా సరి చేస్తున్నారు. తిరువురు నియోజకవర్గంలో కూడా అటువంటి పరిస్థితి నేను చూశాను. 40 సంవత్సరాలుగా మీరు అడిగిన విధంగా ఈ యొక్క తిరువురు వెనుకబాటుతనానికి కారణం ప్రజల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు బయట నుంచి తీసుకురావడం, ప్రజలు కూడా మోసపోతున్నారు. ప్రతిసారి కూడా ఎలక్షన్ వచ్చిన సమయంలో ఏం చేస్తున్నారంటే మేము అది చేస్తాము ఇది చేస్తామంటే మాయమాటలు చెప్పేసి ఆ సమయంలోనే పోటీ పడి డబ్బులు పంచడంలో ఒకరికొకరు ముందంజలు ఉంటున్నారు. ప్రజలు కూడా అనుకుంటున్నారు ఈ యొక్క పార్టీకి ఇప్పుడు ఇస్తే మన ఓటు మన బాగుపడేలా చూస్తారు, ఒకసారి నమ్ముదాము అని చెప్పి అలాగే వచ్చి వాళ్ళు ప్రతిసారి మోసపోవడం జరుగుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఈ యొక్క ప్రాంతంలో పుట్టినవాడిగా ఢిల్లీ యూనివర్సిటీలో 33 సంవత్సరాలు సర్వీస్ చేసి నేను ఆలోచన చేశాను. మా ప్రజలు మోసపోతున్నారు, లోకల్ వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. నేను వెళ్ళి నా ప్రజలతో ఒకసారి కలుస్తాను, కలిసి నాకున్న అవగాహనతో నాకున్నటువంటి ఈ యొక్క లింకులతో మాట్లాడి నా యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చాను. మీరు చెప్పినట్టుగానే అందరూ మోసం చేస్తున్నారు, పార్టీలు మారుతున్నారు, వ్యక్తులు వాళ్ళే ఉంటున్నారు, పార్టీలు మాత్రం మారుతూ ఉన్నారు. ఈ యొక్క 25 సంవత్సరాలు చూసినట్లయితే తెలుగుదేశంలోని 30 సంవత్సరాలకు ఉన్న వ్యక్తి రాత్రి 12 గంటల వరకు తెలుగుదేశంలో ఉండి వైసీపీ వాళ్ళని తిట్టి ఏ డెవలప్మెంట్ లేదు, మేము వస్తే చేస్తామని చెప్పి తిట్టిన వ్యక్తి తెల్లవారి పాటికి కండవ చేసుకొని టోపీ పెట్టుకోగానే డెవలప్ అయిపోయింది ఈ ప్రాంతం. అదే కుటుంబంలో వ్యక్తులు వాళ్ళే చేసి మాట్లాడిన తప్ప ప్రాంతం డెవలప్ అవ్వట్లేదు. కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తిని ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో తెలియజేసిన జెండా మోసేవాళ్ళు లేరా, కార్యకర్తలు లేరా, చదువుకున్న వాళ్ళు లేరా, జ్ఞానం ఉన్న వాళ్ళు లేరా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఈ ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఓటర్లకు నా యొక్క విన్నపం ఏంటంటే బీసీవై అంటే ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ చెందింది కాదు. నేను కూడా మరి ఆ విధంగా చూస్తే నేను వేరే వర్గం నుంచి వచ్చిన వాడిని. మన మనసులో అనేది ఒక స్థిరత్వం కావాలి. ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా సరే పని చేయకపోతే అది వ్యర్థం అవుతుంది. కాబట్టి నా యొక్క ఓటర్ దేవుడికి నేను ఏం చెప్పుకున్నానంటే ఓటు మీరు అమ్ముకోవద్దు, నమ్ముకోండి, ఒక అవకాశం నాకు ఇవ్వండి. బీసీవై అనే ఈ రైతు పార్టీకి మీరు సపోర్ట్ చేయండి. ఇది ఒక కులానికి చెందింది, ఒక మతానికి చెందిందని ఆలోచిస్తే అది తప్పు అవుతుంది. కులం, మతం, వర్గం లేకుండా అందరు కూడా నేను సేవ చేస్తాను. అదే ఉద్దేశంతో ఢిల్లీలో 33 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా నా ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని నా ప్రాంతానికి నేను సపోర్ట్ చేయాలి, సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చాను. కాబట్టి నా నమ్మకాన్ని మీరు నమ్మకంగానే ఉంచుతారని మీరు మీ యొక్క అమూల్యమైన ఓటుని బీసీవై చెరుకు రైతు గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తే సదా మీ సేవలో నేను ఉంటాను. నాది మారేపల్లి గ్రామం. నేను ఉంటే మారేపల్లిలోని కానీ తిరువురులోని కానీ మీకు ఎప్పుడు మీ అందుబాటులో ఉంటాను. బయట వాళ్ళు వచ్చేలాగా సూటిగా సర్దుకొని మండే టు ఫ్రైడే లాగా ఉండను, మీ మధ్యనే ఉంటానని చెప్పి నేను హోదా చేస్తున్నాను. నమ్మండి, విశ్వసించండి, గెలిపించండి. నన్ను మీ నాయకుడిగా కాదు కానీ ఒక సేవకుడిగా దీవించండి.
రైతు గుర్తుమంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెరుకు రైతుని గుర్తుపెట్టుకోండి.